2019 నుంచి 2024 వరకు ఎంతో మంది ప్రజలను మోసం చేసి ఎన్నో మాయమాటలు చెప్పి అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన శ్రీకాంత్ రెడ్డి లాంటి దుర్మార్గులను పెట్టుకుని విచ్చలవిడిగా దోచేసి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలు చేసిన వారిని మీ సొంత కారులో దాచుకొని ప్రజలపై ఎదురుదాడి చేస్తూ ఈ మాజీ మంత్రి విడుదల రజనీకి తగిన బుద్ధి చెప్పాలి. మొన్న పోలీసు వారు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వెళితే ఆ దొంగను కారులో దాచుకొని పోలీసు వారిపై దురుసుగా ప్రవర్తించి పోలీసులపై దాడి చేయాలని చూసిన ఘనత ఈ మాజీ మంత్రి విడుదల రజనీకే దక్కుతుంది. మరలా బీసీ మహిళపై దాడి అని జగన్మోహన్ రెడ్డి వారి తొత్తులు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నంగపలుకులు పలుకుతున్నారు. మీ మాటలు నమ్మేవారు లేరు. అంబేద్కర్ రాసి ఇచ్చిన రాజ్యాంగాన్ని విలువనిచ్చి నడుచుకోండి, లేదంటే ప్రతిపక్షంలో కూడా ఉండకుండా చేస్తారు ప్రజలు అని తెలుగు యువత నాయకులు మాధవరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019-2024 వరకు శ్రీకాంత్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో విడుదల రజనీకి ముఖ్య అనుచరుడు అండ్ మరి పిఏగా వ్యవహరించడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు రజనీ చేసినటువంటి ఎన్నో అవినీతి పనుల్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మాజీ మంత్రి వర్యులు విడుదల రజనీ గారు మాట్లాడుతూ మీరు బీసీ మహిళని మీరు ఇబ్బంది పెడుతున్నారు, అలానే ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వస్తే అతన్ని కాపాడే ప్రయత్నం చేయటం మనం చూసాం. దీనికి రజనీ గారు ఏం చెప్తున్నారంటే, ఒక బీసీ మహిళను నన్ను పోలీసులు దుర్భాషలాడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఒక బీసీ మహిళ ఉండి మన మాజీ మంత్రి రజనీ గారికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది 2014 నుంచి 2024 వరకు లేదు మీకు. ఇప్పుడు కూడా అంటే ఏదో పాత వాసన పోనట్టుగా మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పోలీసుల్ని ఏ విధంగా మీరు వాడుకున్నారో మీ స్వలాభం కావచ్చు, మీరు అధికారం చెలాయించి అక్రమ కేసులు బనాయించి చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కానీ ఎన్నో అక్రమ కేసులు మీరు బనాయించడం జరిగింది. మీకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మీరు ఒక నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా మీకు 2019లో ప్రజలు మీకు చెల్లూరుపేటలో అధికారం కట్టబెట్టారు. మీరు నేను బీసీ మహిళ అని చెప్పి చెల్లూరుపేట ప్రజలు మీరు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం మీ వైసీపీ కార్యకర్తలకు కూడా మీరు అందుబాటులో ఉండకుండా చిలకలూరుపేట ప్రజలకి మీరు ఏమి చేయకుండా చిలకలూరుపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మీరు ప్రజల్ని గాలి కొదిలేసి మళ్ళీ వచ్చి ముసల కన్నీరు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సబబు కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి మీరు నిందితుల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు సహకరించుంటే బాగుండేదని మీకు చెప్తా ఉన్నాను. ఇంకపోతే చిలకలూరుపేటని అభివృద్ధి చేసింది ఎవరు అంటే మన ప్రియతమ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మాత్రమేనని అందరికీ తెలుసు. ఎప్పుడూ కూడా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని చెప్పి ఆ సమస్య తీర్చిన తర్వాతే ఎన్నమ్మా సమస్య తీరిందని చాలా సున్నితంగా మాట్లాడే వ్యక్తి మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఇకపోతే మీరు అరెస్టు చేయడానికి వచ్చినటువంటి అధికారులు అంటే సిఐ గారు ఎవరైతే అరెస్ట్ చేయడానికి వచ్చారో ఒక ఆఫీసర్ను పట్టుకొని మీరు దుర్భాషలాడటం అనేది మీకు ఎంతవరకు సబబు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇంకా మేము అధికారంలో ఉన్నామని భ్రమలో ఉంటున్నారేమో అని అది గుర్తుపెట్టుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారులను గౌరవించింది లేదు. మీకు రాజ్యాంగం పట్ల ఎప్పుడూ మీకు చిత్తశుద్ధి లేదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అందరికీ, ఒక పేదవాడికి కానీ అందరికీ ఎవరికైతే న్యాయం జరగడం కోసం రాశారో మీరు దాన్ని గౌరవించండి. ఇకనైనా పోలీస్ అధికారుల్ని ఏదైతే వాళ్ళకున్న రైట్స్ ఏదైతే ఉన్నాయో ఒక నిందితుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సహకరించడం అనేది అది రాజ్యాంగం హక్కు. మీరు ఇకపైన పోలీసుల గురించి మీరు ఎడాపెడా మాట్లాడకుండా మీరు అధికారుల్ని గౌరవించడం నేర్చుకుంటే మీకు రానున్న రోజుల్లో కనీసం ప్రజలు